నమస్తే ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ కొట్టండి. షేర్ చేయడము మర్చిపోకండి. మామిడికాయలు పచ్చడి పెట్టే టైం కదండీ! మామిడికాయల పిక్కలను వేస్ట్‌గా పడేస్తారు. అలా పడేయకుండా ఇలా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను కాదండి చేసేది. మా అమ్మ ఇలాగే చేస్తుండేది. మా అమ్మని చూసి నేనిప్పుడు ఇలా చేస్తున్నానండి. ఇదివరకు మీరు చూసి ఉండరేమో ఇలా చేయడము. కానీ నేను మాత్రము చేస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. ఎన్నైతే తీసుకున్నామో అన్నిటితోని మనము చేసుకోవచ్చండి. పిక్కలైతే వేస్ట్‌గా పడేయకండి. నేను పిక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసి, వాటర్ వేసి, అందులో తగినంత ఉప్పు, కారము, పసుపు వేసి స్టవ్ పైన గిన్నెను పెట్టి మరిగిస్తున్నాను. ఇప్పుడు ఈలోపు అవి ఉడుకుతాయి మంచిగా. ఆ ఉడికేలోపు నేను పెసరపప్పును తీసుకున్నాను. 1:30 కప్పు వరకు తీసుకొని 3 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత వాటర్‌ని పోసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా మంచిగా ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇది రోటీలోకైనా తినొచ్చు, రైస్‌లోకైనా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పును పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని 2 స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు పిక్కలుంటాయి కదండీ! ఆ పిక్కలను వేస్ట్‌గా పడేయకుండా ప్రతిసారి ఇలాగే చేస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అదే రెసిపీని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకి ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకొని రెడ్‌గా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని అవి కూడా రెడ్‌గా ఫ్రై అయిన తర్వాత ఎల్లిగడ్డ ముద్దను దంచి వేసేసుకోవాలి. ఎల్లిగడ్డ ముద్ద మాత్రమే వెల్లుల్లిపాయ అంటారు, ఎల్లిగడ్డ అంటారు. వెల్లుల్లిపాయ ముద్దని వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఇంగువను వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకొని ఉడికించే పప్పునంతా పోసేసుకోవాలి. పెసరపప్పు మంచిగా ఉడికింది కదా! ఉడికిన పప్పునంతా పోసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనము మామిడికాయ పిక్కలను ఉడికించుకున్నాం కదా! ఆ రసాన్ని పిక్కలతో పాటు మొత్తం పోసేసుకోవాలి. పప్పు మంచిగా ఉడుకుతున్న టైంలోనే మొత్తం పప్పు, రసం అంతా ఉడికి మిక్స్ అయిపోతుంది కదా! ఇలాంటి టైంలోనే ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకేంటండి ఈ పిక్కల పప్పు రెడీ అయిపోయింది. మామిడికాయల పిక్కల పులుసు, పిక్కల పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి. పిల్లలు కానీ ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఏ ఫ్రై అయినా వేసుకోవచ్చు. డైరెక్ట్ ఇలానైనా తినొచ్చు. చికెన్ ఫ్రైతో తింటారా? మటన్ ఫ్రైతో తింటారా? ఫిష్ ఫ్రైతో తింటారా? వడియాలతో తింటారా? ఎగ్ ఆమ్లెట్‌తో తింటారా? ఎలానైనా తినండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. నేను చేసిన ఈ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి. నేనైతే వేడి వేడి అన్నంతో పప్పును వేసుకొని తింటున్నానండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది.